ఓ పెద్ద పట్టణంలో మురళి శ్యామల అనే దంపతులున్నారు. బాగా ఆస్తిపాస్తులు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి మోహన్, మాధవ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. మురళి చాలా సాదాసీదా మనిషి. పల్లెటూరి కట్టుబాట్లు, సాంప్రదాయాలు చాలా ఇష్టం. దాంతో అలాంటి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె పేరు సావిత్రి. సావిత్రి కొత్తగా పెళ్ళై పల్లెటూరి నుండి పట్నానికి వచ్చింది. సావిత్రి, రామ్మ, ఇదే మనిల్లు. ఇక మీదట నువ్వు కూడా నీకు నచ్చినట్టుగా ఇక్కడుండొచ్చు. సరే అత్తయ్య గారండి. ఏంటి తల్లి అలా కొత్తగా చూస్తున్నావు? అమ్మా, తను కొత్తగా వచ్చింది కదా, పల్లెటూరికి పట్నానికి తేడా ఉంటుంది కదా. ఆ, అవును కదా, నిజమే. చూడు తల్లి, ఇక్కడ నీకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. నువ్వేం కంగారు పడకు. నీకేం కావాలన్నా మీ అత్తయ్యను అడుగు. సరే మావయ్య గారండి. రోజులు గడుస్తున్నాయి. ఆమెకంతా కొత్తగా ఉంది. ఓ రోజు మోహన్ సావిత్రిని బయటికి తీసుకెళ్తాడు. సావిత్రి, ఎలా ఉంది మా సిటీ? నీకు నచ్చిందా? ఏం నచ్చడమో ఏంటో, ఏటు చూసినా పెద్ద పెద్ద భవనాలు, మేడలు, ఇవి తప్ప పచ్చదనమే లేదు. కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామన్నా కూడా అవట్లేదు. మెల్లగా అది అలవాటైపోతుందిలే. నాకు మా ఊరు బాగా గుర్తొస్తుంది. నేనిక్కడ ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. మొదట్లో అలాగే ఉంటుందిలే, మెల్లగా అలవాటవుతుంది. ఏం కాదు. సర్లేండి. కాని ఆమెకి మాత్రం సిటీ వాతావరణం నచ్చదు. ఓ రోజు ఇంట్లో ఉదయాన్నే అంతా గ్రీన్ టీ, శాండ్విచ్ అంటూ టిఫిన్స్ చేస్తుంటారు. సావిత్రి, ఏంటమ్మా నువ్వు తినట్లేదు? ఇంకా మన పట్నం పద్ధతులు అమ్మాయికి అలవాటవ్వలేదండి. అయినా మీరంతా వీటిని ఎట్టా తింటారు? ఇది ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు. ఇక్కడిదే ఆరోగ్యం సావిత్రి. ఏం ఆరోగ్యమో ఏంటో, మా ఊళ్ళో ఎంచక్క సద్దన్నంలో మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ నంచుకొని తింటాం. ఆహా, చెప్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టింది. అవును, నిజమే. అమ్మా సావిత్రి, నువ్వు నాకు రేపటి నుండి అదే చేసి పెట్టు. సరే మావయ్య గారండి. ఇంతలో వేరే ఊరి నుండి చిన్న కొడుకు మాధవ్ వస్తాడు. రే మాధవ్, వచ్చావా? ఇన్ని రోజులు పట్టిందేంట్రా? ఏం చెప్పమంటావన్నయ్యా? ఒక్కటే వర్క్. వాడు తిన్నగా ఇంట్లో ఎప్పుడున్నాడని వర్క్ అని చెప్పి ఈ ఊరు ఆ ఊరు తిరుగుతుంటాడు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మా, అదేం లేదమ్మా. అమ్మ దగ్గర కాదురా నీ వేషాలు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. పోనీలేవే, కుర్రాడు. వాడు కాకపోతే నువ్వు నేను తిరుగుతామా ఏంటి? ఏమనట్లేదు కదా అని మరీ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడండి. వీడికిలా కాదు, పెళ్లి చేసేస్తే లైన్లో పడతాడు. వాణ్ణి కూడా బంధించాలని చూస్తున్నావైతే. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరిప్పుడు జైల్లో ఖైదీలా ఉన్నారా ఏంటి? అదే అమ్మా నాన్న చెప్పేది. మీకిప్పుడు తెలీదు రామా విలువ. పోండి, వెళ్ళి పని చూసుకోండి. నేను వీడికి సంబంధం చూసేస్తాను. చెప్పినట్టుగానే కొన్నాళ్లకు అదే పట్నంలో పెరిగిన కీర్తి అనే అమ్మాయిని మాధవ్కిచ్చి పెళ్లి చేస్తుంది. కీర్తి కూడా ఆ ఇంటికి వస్తుంది. ఓ రోజు, ఆంటీ, నాకు ఆకలిగా ఉంది, పిజ్జా కావాలి. అత్తయ్య ఇక్కడ లేరు, బయటికెళ్లారు. ఓ అవునా, నాకు చాలా ఆకలిగా ఉంది, పిజ్జా తినాలనిపిస్తుంది. సర్లే, నేను చేసి తీసుకొస్తానుండు. నీకు చేయడం వచ్చా? వావ్ అని అనడంతో సావిత్రి కిచెన్లోకెళ్ళింది. తనకి తెలిసిందేదో చేసుకునొస్తుంది. యక్, ఇది పిజ్జానా? నీకు చేయడం రాకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకిలా నా నోరు పాడు చేసావు? అంటే నీకు ఆకలేస్తుందన్నావు కదా అని. అంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇది పిజ్జా అనేస్తావా అని సావిత్రి మీద అరుస్తూ ఉంటుంది. మాధవ్ అక్కడికొస్తాడు. ఏంటి కీర్తి, ఎందుకు అరుస్తున్నావు? చూడు మాధవ్, నేను పిజ్జా అడిగితే సావిత్రి ఏం చేసిందో. ఆకలేస్తుందని చెప్పిందని దిబ్బరొట్టె వేసి తీసుకొచ్చాను. పిజ్జాకి దిబ్బరొట్టెకి తేడా తెలీదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? కీర్తి, సావిత్రి వదిన పల్లెటూరి నుండి వచ్చింది. తనకివన్నీ కొత్త. వాట్, ఆర్ యు సీరియస్? ఇవి తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా? కీర్తి, ఆవిడొచ్చి కేవలం 3 నెలలే అయింది. మెల్లగా తెలుసుకుంటుందిలే.
అని చెప్పడంతో ఆమె సైలెంట్ అయిపోయింది. మరుసటి రోజు కీర్తి స్విమ్మింగ్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ కోసం వెతుకుతుంది. ఏంటమ్మా కీర్తి, ఏం కావాలి? ఆంటీ, మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదా? నువ్విల్లు మొత్తం తిరిగి చూడలేదు కదా. స్విమ్మింగ్ పూల్ ఇంటి వెనుకుందమ్మా. కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అక్కడైతే అని వెనుక పెట్టించాం. ఓ సరే ఆంటీ, నేనెళ్తాను అని చెప్పి వెళ్ళింది. తీరా అక్కడికెళ్లి చూస్తే సావిత్రి అక్కడ బట్టలు ఉతుకుతూ కనిపిస్తుంది. హే సావిత్రి, ఏం చేస్తున్నావు? ఇది స్విమ్మింగ్ పూల్ అని తెలుసా నీకు? అంటే ఏంటి, ఇక్కడ మంచిగా నీళ్లున్నాయి కదా అని నేను రోజు ఇక్కడే బట్టలు ఉతుకుతున్నాను. వాట్? రోజు ఇక్కడే ఉతుకుతావా? ఇదెవరికైనా తెలుసా? ఇదున్నది అందుకేగా, ఎందుకు తెలియకుండా ఉంటుంది? అబ్బా సావిత్రి, ఇది మీ ఊళ్ళో చెరువు గట్టు కాదు, స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ చేస్తారిక్కడ. ఛ ఆంటీ అని గట్టిగా పిలవడంతో శ్యామలక్కడికొచ్చింది. ఏంటి కీర్తి, ఎందుకు అరుస్తున్నావు? ఆంటీ, వాట్ ఈస్ దిస్? ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదా మీరు? ఇంకా ఈవిడ ఇక్కడ బట్టలు ఉతుకుతుంది. అంటే మేమెవరం ఎక్కువగా ఇటు సైడు రాము కీర్తి, పనివాళ్లే చూసుకుంటారంతా. చూడండి మీ పెద్ద కొడలు ఏం చేసిందో. ఇలాంటి వాళ్ళకి పట్నం అస్సలు సూట్ అవ్వదు తానే తెలుసుకుంటుందిలే కీర్తి, వదిలేసేయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడికి మోహన్ వస్తాడు. ఏంటి ఇక్కడేం జరుగుతుంది? ఏం కాదు బావగారు, మీ భార్య స్విమ్మింగ్ పూల్ ని వాషింగ్ పూల్ చేసేసింది. ఏం సావిత్రి, నిజమా? నేనేమో ఆ ప్రదేశం మంచిగా ఉందని బట్టలు ఉతుకుతున్నాను. పర్లేదు సావిత్రి, ఇది నీకు కొత్త ప్రదేశం కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ ఇకపై ఇక్కడ బట్టలు తక్కువ, మన వాషింగ్ ఏరియాలో వెయ్యి, సరేనా? అట్టగేనండి. కీర్తి వెళ్ళిపోయింది. సావిత్రి, నీకు ఈ సిటీ అలవాటైందా తల్లి? ఇంకా కాస్త కష్టమవుతుందత్తమ్మా, కానీ నేర్చుకుంటున్నా. అలా నేర్చుకోమ్మా. ప్రతి చోట వేరు వేరు సంస్కృతులుంటాయి. మన సాంప్రదాయం, ఆహారం మరవకు, కాని కొత్తది అర్థం చేసుకో. సరేనండి మావయ్య గారు, నేను ప్రయత్నిస్తున్నాను. మరో రోజు ఉదయం కీర్తి తన స్నేహితురాళ్ళని ఇంటికి పిలుస్తుంది. అందరూ మోడ్రన్ డ్రెస్ లో వస్తారు. గర్ల్స్, ఈవిడ ఇంటి పెద్ద కోడలు సావిత్రి, పల్లెటూరి నుండొచ్చింది. ఓ, చూస్తేనే అర్థమైపోతుంది ఆ డ్రెస్సింగ్. అది చాలా పూర్ కల్చర్ లా ఉంది తనది. ఫ్యాషన్ అంటే ఏంటో కూడా తెలియదనిపిస్తుంది. మా ఊళ్ళో అమ్మాయిలకి మనసు అందంగా ఉంటుందండి. గర్ల్స్, ఆమె మాటలు పట్టించుకోకండి, మీరు ఈ కూల్ డ్రింక్స్ తాగండి. కొద్ది రోజులకి మురళి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తొందరగా అరిగే ఆహారం తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. అత్తయ్య గారండి, మావయ్య గారికి ప్రత్యేకమైన వంట నేను చేసి పెడతాను. మా ఊళ్ళో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఇట్టాగే చేస్తాం. ఇట్టా చేస్తే శరీరానికి బలం వస్తుందండి. చెయ్యమ్మా, నీ చేతి వంట చాలా రుచిగా ఉంటుంది. సావిత్రి వండిన ఆహారం అందరూ తింటారు. కీర్తి కూడా కాస్త తింటుంది. వావ్, ఈ టేస్ట్ చాలా బాగుంది. ఇదేం వంట? ఇది పొంగలమ్మా, బియ్యం పెసరపప్పుతో చేసింది. అబ్బా, సావిత్రి వదిన వంటకి కాంపిటీషనే లేదు. అవును నిజమే, పల్లెటూరి రుచి పట్నంలో దొరకదు కదా. మరి మనుకున్నారా? ఎంత పల్లెటూరి నుండి వస్తే మాత్రం ఆ అమ్మాయికి ఏం తెలీదనుకున్నారా? పట్నం పద్ధతులు కొత్తగా ఉండొచ్చు, కానీ మన మూలాల వేరా అని చెప్పడంతో కీర్తికి తన మాటలు గుర్తొచ్చి సిగ్గుపడింది. తర్వాత కీర్తి, సావిత్రి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ. మనసు మంచిగా ఉంటే ఊరు పట్నం తేడా ఉండదు కీర్తి. చూసావా శ్యామల, పల్లెటూరి కోడలు పట్నం వచ్చినా పల్లె మనసు మాత్రం అలాగే ఉంది. సావిత్రి, నేను కూడా నీకు సిటీ అలవాటు చేస్తాను చూడు. ఇక నుండి నేనే అన్ని చోట్లకి తిప్పుతాను నిన్ను. ఆ సరే కీర్తి. ఇక అందరూ నవ్వుకుంటారు. సావిత్రికి కూడా పట్నంలో బ్రతకగలనన్న ధైర్యం వస్తుంది. ఎంత పట్నంలో పుట్టి పెరిగినా పరిస్థితుల వల్ల పట్నానికి మారిపోయినా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోకూడదని అనుకుంది. అనగనగా రామాపురం అనే ఊళ్ళో జానకమ్మ అనే పెద్దావిడుండేది. జానకమ్మకి వెన్నెల, హాసిని అనే 2 కూతుళ్లుండేవారు. జానకమ్మ తన 2 కూతుళ్లని ఎంతో ప్రేమగా చూసుకునేది. వెన్నెల, హాసినీలు కూడా తమ తల్లి ముందు ప్రేమగా ఉండేవాళ్లు. కాని హాసినికి మాత్రం తన అక్కంటే అంతగా ఇష్టముండేది కాదు.
ఒకరోజు జానకమ్మ దీపావళి పండుగ సందర్భంగా తన ఇద్దరు కూతుళ్ళకి కొత్త బట్టలు తీసుకొచ్చింది. అమ్మా వెన్నెలా, హాసిని, ఇలా రండి, మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఇంకా ఏంటమ్మా నువ్వు మమ్మల్ని చిన్నపిల్లలు అనుకుంటున్నావా? మేం పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా కూడా మాకు పండక్కి కొత్త బట్టలు అవసరమా చెప్పు? మీరెంత పెద్దవాళ్ళైనా నాకు మాత్రం చిన్నపిల్లలేరా. నా చిన్ని పాపలు మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటావు, కానీ అక్కకి మాత్రం మంచి బట్టలు తీసుకొస్తావు. నాకు ఏదో తీసుకురావాలన్నట్టు తీసుకొస్తావు. ఇదేంటమ్మా? నీకు నచ్చలేదా? చెప్పాలంటే నీకే ఖరీదైనవి తీసుకొచ్చానే. అక్కకి తీసుకొచ్చిన బట్టల ధర కాస్త తక్కువే. హో, అవునా? అయితే నాకు ఇవే బాగున్నాయి, నీకోసం వేసుకుంటాలేమ్మా. అలా హాసిని అనగానే జానకమ్మ ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే తన కూతుర్ల కోసం చక్కని వంటలు చేస్తుంది జానకమ్మ. ఇద్దరికీ వడ్డిస్తుంది. వెన్నెలకి ఆ వంటలు బాగా నచ్చాయి. కానీ హాసిని మాత్రం, ఏంటమ్మా ఈ కూర ఇలా చేసావ్? ఇది అక్కకిష్టమైన కూర, నాకు నచ్చిన కూర ఒక్కరోజైనా చేయొచ్చు కదా. ఏమే, నువ్వు మటన్ పాయ బిర్యానీ కావాలంటావు, వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే ఇలా ఆకుకూరలు చేస్తున్నాను. ఈ కూరలు చాలా బాగున్నాయి. మాంసాహారం కన్నా శాకాహారం తింటేనే ఆరోగ్యానికి మంచిది కదా. ఇక చెప్పడం ఆపుతావా అక్క? ఎప్పుడు చూసినా నీ మాటే నెగ్గాలనుకుంటావు. నా గురించి అస్సలు పట్టించుకోరు. నాకు నచ్చింది అస్సలు చెయ్యరు. చిన్నదాన్నని అందరికీ లోకువైపోయాను. దీంతో వచ్చిన సమస్యే ఇది. ఎప్పుడూ తనని తక్కువ చేసి చూసుకుంటుంది. తనకి నచ్చిన పని చెయ్యాలనుకోదు. చెల్లితో వచ్చిన సమస్యే ఇది. ఇక చాడీలు చెప్పడం ఆపక్క. నువ్వెప్పుడూ ఇంతే. నా పైన అమ్మకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అది కాదే, నేనేం చెప్తున్నానంటే, ఇంకేం చెప్పకు. అలా వెన్నెల హాసినీలు అరవటం మొదలెట్టారు. అప్పుడు వాళ్ల గొడవని సద్దుమణిగేలా చేస్తుంది జానకమ్మ. రాను రాను మీ మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారని చూస్తుంటే అస్సలు మారటం లేదు. మీలో మార్పు వస్తుందనుకోవడం నా తప్పు. ముఖ్యంగా హాసిని, ఎప్పుడు అక్కపై ఏదో ఒక రకంగా గొడవకి దిగుతూనే ఉంటావు. అమ్మా, అది కాదమ్మా, నువ్వు కోపడకు, నేను చెప్పేది విను. అయినా నువ్వు నా మాట ఎక్కడ పట్టించుకుంటావులే. అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడూ ఈ మాటలే ఎక్కువైపోతున్నాయి. పెళ్ళిడికొచ్చారు, ఇంకా మీలో చిన్నపిల్లల చేష్టలు పోవట్లేదు. మీకు వెంటనే పెళ్లి చేసేయాలి. పెళ్ళైతే గాని మీలో మార్పు రాదు. అత్తారింట్లో అష్ట కష్టాలు పడితే అప్పుడు తెలుస్తుంది అంటూ జానకమ్మ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక వెన్నెల హాసినీలిద్దరూ కోపంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఆ రాత్రంతా కూతుర్ల గురించి ఆలోచిస్తూ ఉంది జానకమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే జానకమ్మ బట్టలు సర్దుకొని బయలుదేరుతుంటే వెన్నెల ఆపింది. ఎక్కడికమ్మా బట్టలు సర్దుకొని వెళ్తున్నావు? ఎక్కడికో చెప్తే మేం కూడా వస్తాం కదా. నేనొక ముఖ్యమైన పని మీద బయటికెళ్తున్నాను. నా పని పూర్తవగానే వచ్చేస్తాను. అంతవరకు మీరిద్దరూ కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ జానకమ్మ అక్కడి నుండి వెళ్తుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది వెన్నెల. అక్కడికెళ్లి చూస్తే షాక్ అయింది. వంటగదిని రెండుగా విభజించి ఉంది హాసిని. తన అక్కని చూసి, ఏంటి షాక్ అయ్యావా? ఇకపై నీ వంట నువ్వే చేసుకో, నా వంట నేను చేసుకుంటాను. అందుకే వంటగదిని 2 గదులుగా మార్చేశాను. అలా ఎలా మారుస్తావే? నన్నొక మాట అడగాలి కదా. ఇది అమ్మ చూస్తే బాధపడుతుంది. సొంత అక్కని నన్ను నువ్వు పరాయిదానిలా చూస్తే ఎలాగే? మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. అది గుర్తుందా నీకు? నేనేం నీకు శత్రువుని కాను, నీ అక్కని. అయితే ఏంటి, నీకేమైనా కొమ్ములున్నాయా? ఇకపై నీ వంటగది నీది, నా వంటగది నాది. నా విషయంలో కలగజేసుకోకు, నేను నీ విషయంలో కలగజేసుకోను. అలా హాసిని అనడంతో వెన్నెల కంటతడి పెట్టింది. తన చెల్లి మాట్లాడిన మాటలకి బాధపడింది. ఇక ఆ రోజు నుండి ఇద్దరూ వేరువేరుగా వంటలు చేసుకోవటం మొదలెట్టారు. చలికాలం కావటం వల్ల వెన్నెల అన్ని తాజా తాజా వంటలు చేసుకుంటూ ఉండేది. హాసిని మాత్రం మాంసాహారం వంటలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంది. అలా 10 రోజులు ఒకరోజు ఆ ఇంటికి దూరపు బంధువైన రంగయ్య, కాంతమ్మలొస్తారు. వెన్నెల హాసినిలని చూసి, అరే పిల్లలు, ఎంత ముద్దుగా ఉన్నారో! అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను.
మళ్ళీ ఇంత పెద్దవాళ్ళయ్యాకే చూస్తున్నా. ఏమ్మా, అమ్మ ఎక్కడికెళ్ళింది? అమ్మ పని మీద ఊరెళ్ళిందండి. మీరెవరు? నేను నీకు అత్తనవుతానులే. ఈ దారిలో వెళ్తుంటే మీరు గుర్తొచ్చారు. ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. చూసి వెళ్దామని వచ్చారా? తిని వెళ్దామని వచ్చారా? పిల్ల భలే చురుగ్గా ఉంది. మోహన్లో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వయసులో ఈ మాత్రం ఉండాలే. ఏ మహాశ్రీ, నువ్వు చిన్నప్పుడు ఇలాగే ఉండేదానివి, ఇప్పుడు ఇంతేనా? సరే, ఇంతకీ వంట గురించి మాట్లాడావు కాబట్టి అదే పని చేద్దాం. ఇంతకీ ఏం వండారు ఇప్పుడు? ఏదో ఒకటి చేస్తాంలే, ఏదైనా తినేదానికే కదా. అలా హాసిని అంటూ ఉంటే కాంతమ్మ రంగయ్యలకు ఏదో తెలియని దుర్వాసనొస్తుంది. ఇక మొహం అసహ్యంగా పెడుతూ, ఏంటమ్మా, ఏంట వాసన? ఏదో మాడిపోయినట్టు, ఏదో కుళ్ళిపోయినట్టు, ఇంకేదో నలిగిపోయినట్టు. ఏవండి, ఓసారి చూద్దాం పదండి. అవునే, వెళ్ళి చూద్దాం పదా. అలా కాంతమ్మ రంగయ్యలిద్దరూ కలిసి వంటగది వైపు వెళ్లారు. హాసిని వంటగది నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళగానే ముక్కు మూసుకుంటాడు రంగయ్య. వామ్మో, భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఏమవు కాంత, వెళ్ళిపోదాం పదవే. యక్, వాంతులవుతున్నాయండి. అయినా ఈ గదిలో ఏంటమ్మా కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తోంది. గది లోపలంతా దరిద్రపు వాసన. ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నాయి. గది మొత్తం చిందరవందరగా ఉంది. వంటగది ఇలా ఉందంటే ఇక వంట ఎలా ఉంటుందో ఏంటో. మా జానకమ్మ మిమ్మల్ని బాగానే పెంచింది. అసలు సంస్కారమే నేర్పించినట్టు లేదు. ఎలా ఉండాలో చెప్పనట్టుంది. పరిసరాల్ని పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలీదా మీకు? రంగయ్య కాంతమ్మలలా అంటుంటే హాసినికి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుని ఉండిపోయింది. ఇక తన చెల్లి చేసిన తప్పుని సరిదిద్దాలని చూస్తుంది వెన్నెల. ఏవండి, ఆ గదిలో ఏదో ఎలుక చచ్చినట్టనిపిస్తుంది. ఆ గదిని మేమస్సలు వాడము. మేం వంట చేసుకునేది వేరే గది. అదిగో ఆ పక్కనే ఉంది కదా, అదే మేం వంట చేసుకునే గది. అవునా, అయితే వెళ్దాం పదమ్మా. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. అలా రంగయ్య కాంతమ్మలని తన వంటగదికి తీసుకెళ్ళింది వెన్నెల. ఆ వంటగదిలోకి వెళ్లిన వెంటనే మంచి సువాసనొస్తుంది. వంటగదిలోని వస్తువులు చాలా చక్కగా పెట్టుకుంది వెన్నెల. ఆకుకూరలు ఒకవైపు, పప్పు దినుసులు మరోవైపు, వంట సామాన్లు ఇంకోవైపు అమర్చి ఉంటాయి. అది చూసిన కాంతమ్మ రంగయ్యలు చాలా సంతోషిస్తారు. ఆహా, వంటగదంటే ఇలా కదా ఉండాలి. ఎంత బాగుందో చూడండి. అవునే, చాలా చక్కగా ఉంది. వంటగదిని చూసేదేనా, ఏమైనా తినేదుందా? అయ్యో, ఇప్పుడే నేను మీకోసం మంచి వంట చేస్తాను అంటూ అప్పటికప్పుడు రుచికరమైన వంటలు చేస్తుంది వెన్నెల. ఇక హాసినితో పాటు కాంతమ్మ రంగయ్యలను కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డిస్తుంది. వంట కూడా అద్భుతంగా ఉంది. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో గాని అదృష్టవంతుడమ్మా. అలా కాంతమ్మ అంటుంటే వెంటనే అక్కడికి జానకం వస్తుంది. తమ తల్లిని చూసి ఆనందిస్తారు వెన్నెల, హాసిని. ఇక అక్కడే ఉన్న రంగయ్య, అమ్మా జానకమ్మ, ఇలా ఇంటికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక తాంబూలాలు మార్చుకుందామా? వచ్చే వారమే పెళ్లి పెట్టుకుందాం వదినా. అలాగే వదినా, అన్నయ్య ఎప్పుడు చెప్తే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. జానకమ్మ అలా మాట్లాడుతుంటే వెన్నెల, హాసినిలు ఆశ్చర్యపోతారు. ఇక హాసిని కల్పించుకొని, ఎవరికి పెళ్లి, ఎవరితో పెళ్లి? మీ అక్క వెన్నెలకి పెళ్లి. ఇదిగో రంగయ్యన్నయ్య కొడుకుతో పెళ్లి. ఇలాంటి కోడలు రావాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. మంచి మనసున్న కోడలు. గుణవతి, వంట కూడా అద్భుతంగా చేస్తుంది. అసలు ఆ వంటగది ఉంచుకున్న తీరు చూస్తే ముచ్చటేసిందనుకోండి. పైగా చెల్లి చేసిన తప్పును ఎంత చక్కగా కప్పిపుచ్చిందో. అంటే మీకన్నీ తెలుసా? తెలుసమ్మా, అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చా. వంటగదిని చూసి ఆ అమ్మాయి గుణం గురించి చెప్పొచ్చు తెలుసా? చూడమ్మా హాసిని, నువ్వు కూడా మీ అక్కలాగా ఉండాలి. ఇతరుల మనసు నొప్పించకుండా ఉండటం ఎంత గొప్పో తెలుసా? అలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఏదీ అడ్డురాదు. అన్ని విజయాలు కలుగుతాయి. అలా కాంతమ్మ రంగయ్యల మాటలు విని హాసిని మనసు మారింది. ఇక వారం రోజుల తరువాత వెన్నెలకు రాముతో పెళ్లి జరిగింది. అప్పగింతల వేళ
తన అక్క వెన్నెలని పట్టుకుని ఏడుస్తూ, అక్క, నన్ను క్షమించవే. నువ్వు వెళ్తుంటే నాకు ఏడుపుచ్చేస్తోంది. నిన్ను చాలా బాధ పెట్టాను కదా. హాసిని, అలా ఏడవకే. నువ్వేం చేసినా నాకు బానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి. అలా తన చెల్లి హాసినిని హత్తుకుని నవ్వుతుంది వెన్నెల. ఇక అప్పటి నుండి తన తల్లి జానకమ్మతో సంతోషంగా ఉంటూ మంచిగా వంటలు చేస్తూ ఆనందంగా ఉంటుంది హాసిని.